నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీఓ కరుణ మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ హాజరయ్యారు. సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి అందే కొండల్ రెడ్డిల అధ్యక్షతన సమావేశం నిర్వహించగా సమావేశానికి రైతులు హాజరు కాగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాసా రాజేశం, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కావేరి, శ్రీలత, సీఈఓలు శోభారాణి, గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, శ్రీనివాస్ గౌడ్, రాజ్యం, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మహేందర్ గౌడ్, యాదవరెడ్డి, రేణుక, మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ, సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్లు మైపాల్, రమేష్, రైతులు వై వెంకటేశం, చిన్న అంజగౌడ్, శ్రీధర్ రెడ్డి, మావురం రాజు, నవీన్ గౌడ్, పాజిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక సహకార సంఘం నిజాంపేట ఆధ్వర్యంలో ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు సహకార శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి రైతు భరోసా కార్యక్రమంపై విధి విధానాల గురించి రైతుల యొక్క క్షేత్రస్థాయిలో వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి అమలయ్యే విధంగా అవగాహన పరచడం కోసం ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. పెట్టుబడి సహాయం అనేది అందించాలి. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది వర్తించకుండా ఎట్లాంటి పరిమితులు లేకుండా మొదటి నుంచి 15-16 వాళ్ళు కూడా మా సొసైటీలో సుమారు ఒక 100 మంది మిగిలిపోతున్నారు. దయచేసి వారికి కూడా ఇస్తే నేను చాలా సంతోషపడతాను. మా సొసైటీ కొందరు వేరే వాళ్ళు ఉంటారు, డివైడ్ కాని వాళ్ళు అందరు వర్తిస్తున్నా బాగుంటారు. కుటుంబం మొత్తం పరిమితులు లేకుండా అది ప్రభుత్వం కట్టింగ్ ఇచ్చింది. ఎక్కడ లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే మనం చిన్నకారు కుటుంబాలైనా మాధ్యమిక కుటుంబాలైనా ప్రతి ఒక్కరు చిన్న వాహనం కొనుక్కోవాలంటే కూడా దానికి ఐటీ ఉంటేనే లోన్ రావడం జరుగుతుంది. అది ఇప్పుడు అందరూ తెలిసినటువంటి అఫీషియల్ ఓపెన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఏదైతే ఐటీ ఉంటేనే ఇస్తామనేది అఫీషియల్గా వస్తే మాత్రం అది తప్పు. ఐటీ కట్టే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిజాంపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి డీసీఓ మేడం గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మనకు రైతు బంధు అనే పేరుతో ఇంతకుముందు మనకు రైతుల కోసం ప్రాథమికంగా జరిగేటువంటి రైతుల కోసం విత్తనాల పురుగుమందుల కోసం చేస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయాలు సేకరించి అది మేము గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకెళ్లి రైతు భరోసా కార్యక్రమం మేము ఏ విధంగా చేస్తే అందరు రైతులకు లాభం అవుతుందనే ఉంటే ఇవ్వదని కూడా నా అభిప్రాయం. ఇంకోటి మిత్రుడు చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా పంట పండించి సాగు చేస్తున్నారు కాబట్టి సాగు చేసే వారికి ఇవ్వాలని పరిమితులు లేకుండా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ అనేది వ్యవసాయదారులు ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే ఐటీ కడుతున్నా కట్టకపోయినా అందరికీ రుణమాఫీ చేయాలని ఆధార్ కార్డు లింకు, పట్టేదారు పాస్ వారికి రుణమాఫీ, రైతు బంధు రెండు కూడా సహకరించాలని, పరిమితం లేకుండా ఇవ్వాలని ఉన్నది. కానీ దాంట్లో ఏది ఏమైనప్పటికీ ఆ ప్రభుత్వం ఆ పథకంలో ఉన్న లోపాలు మీరేమన్నా మా దృష్టిలోకి తీసుకొచ్చినా లేకపోతే మీకు అది స్వేచ్ఛ వాతావరణంలో మిమ్మల్ని ఎవరు ప్రెజర్ పెట్టరు, మీకు చెప్పాలనుకున్నది చెప్పండి. తప్పనిసరిగా మేము